బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని సాలిబండ బ్లాస్టింగ్ కేసు విచారణ యూటర్న్ తీసుకుంది. గోమతి ఎలక్ట్రానిక్స్ పేలుడుపై పోలీసుల విచారణ కొత్త కోణంలో ప్రారంభమైంది. నిన్న బ్లాస్టింగ్ సీసీ ఫుటేజ్ ను బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా బయటపెట్టింది. దాంతో కేవలం ఏసీలు, ఫ్రిడ్జ్లే అయితే ఇంత పేలుడు జరిగే అవకాశం ఉందా అని స్థానికులు ప్రశ్నించిన వీడియోలను బిగ్ టీవీ ప్రసారం చేసింది. దీంతో ఈ కేసు దర్యాప్తును ఆ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గోమతిలో 12 సీసీ కెమెరాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. దీంతో సీసీ కెమెరా డిజిటల్ వీడియో రికార్డర్ కోసం వెతుకుతున్నారు పోలీసులు. బ్లాస్ట్ లో షాపు యజమాని శివకుమార్ బన్సాలు మృతి చెందారు. దీంతో డీవీఆర్ కోసం శివకుమార్ భార్యను విచారిస్తున్నారు పోలీసులు. డీవీఆర్ దొరికితే ప్రమాదం ఎలా జరిగిందో తెలుస్తుందన్నారు మొగల్పురా సీఐ శ్రీనివాస్. మంటల్లో కాలిపోయిన వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని, వాటి నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సాలిబండ గోమతి ఎలక్ట్రానిక్ షాప్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఈ కేసుకి సంబంధించి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేశారు ఏంటి అని ప్రస్తుతం మనతో పాటు మొగలపురం సిఐ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి ఆధారాలను సేకరించారు? ఇది ప్రమాదమా లేదు అంటే వాంటెడ్ గా చేసినటువంటి ఘటన? ఇప్పుడు ఇది ప్రత్యక్షంగా ఎవరైతే సాక్షులు ఉన్నారో షాప్ ఓనరు మరణించడం జరిగింది. ఆ టైంలో ఎవరు లేకపోవడం వల్ల అతను చెప్పిన దాని ప్రకారము, అతని వర్కర్లు చెప్పిన దాని ప్రకారము ఇక్కడ లైట్స్ బంద్ చేయడానికి లోపలికి వచ్చాడని చెప్పేసి, తర్వాత ఆ సమయంలో ప్రమాదం జరిగితే అతను బయటపడినానని చెప్పేసి హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. ఇందులో మనకి ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా ఫ్రిడ్జెస్ కానీ, మనకి ఏసీలు కానీ, అదరు గ్యాస్ ఐటమ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగి ఈ ప్రమాదం సంభవించిందని మాకు ప్రాథమికంగా తెలిసింది. అంటే కంప్రెసర్స్ ఒక్కసారిగా పేలడం అనేది హైలీ ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. ఒకటి పేలిన తర్వాత మరొకటి మాత్రమే పేలుతుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. మీరేం చెప్తారు? ఇప్పుడు మనకి ఆ వర్కర్లు ఉన్న దాని ప్రకారము, శివకుమార్ గారి స్టేట్మెంట్ ప్రకారము ఫస్ట్ చిన్న సౌండ్ వచ్చింది. తర్వాత రెండో సౌండ్ వచ్చే వరకు ఏమైందని చూసే లోపలనే మంటలు అంటుకున్నాయి. తర్వాత పెద్ద సౌండ్తో పేలడం జరిగిందని ఎవరైతే మృతి చెందిన ఓనర్ శివకుమార్ ఉన్నాడో శివకుమార్ చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా ఒక్కసారిగా మంటలు అంటే గ్యాస్ లీక్ అయ్యి ఒకటి లీక్ అయి పేలినప్పుడు గ్యాస్ లీక్ కావడం వల్ల ఆ విధంగా అవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సార్, మొత్తం ఎన్ని సీసీ కెమెరాలని ఇండోర్లో పరిశీలించారు, అవుట్డోర్లో ఏమేమి పరిశీలించారు? ఇప్పుడు సీసీ కెమెరాస్కు సంబంధించి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్లో కవర్ అవుతుంది. పక్కనే ఉన్న కెమెరాలని ఏవైతే డైరెక్ట్ విజువల్ ఉన్నాయో అవి రెండు కెమెరాలు కవర్ కావడం లేదు. మిగతాది ప్రతి చోట దాదాపు 1 km వరకు, అంటే మనకు ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా కానీ షాప్ కవర్ అయ్యేటట్టుగా ముందు సైడ్ మాత్రమే కెమెరాస్ ఉన్నాయి. రోడ్డు కూడా కవర్ కాకుండా ఇక్కడికి మనకు సీసీ కెమెరా అనేది ఎక్కడ కవర్ కావడం లేదు. ఈ షాప్లో సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? ఎలా దర్యాప్తు చేస్తున్నారు? సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ షాప్లో పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, సేల్స్ మెన్స్ ఎవరైతే ఉన్నారో చెప్పారు. దాని పర్పస్లో మనకేమన్నా డీవీఆర్ ఏమన్నా దొరుకుతుందేమనే ఉద్దేశంతో కూడా చూడడం జరుగుతుంది. కెమెరాస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అటు వాళ్ళ చనిపోయినటువంటి యజమాని ఫ్యామిలీతో ఏమన్నా మాట్లాడారా సార్? వాళ్ళ అబ్బాయితో మాట్లాడడం జరిగింది. వాళ్ళ మదర్ కొంచెము చనిపోయినందువల్ల డిప్రెషన్లో ఉండి కొంచెం ఇబ్బందిగా ఇంకా ఇప్పటికీ ఆమె ఎవరితో మాట్లాడడం లేదు. వాళ్ళతో కూడా ఏం జరిగింది, దీనికి షాప్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకుంటాం. ఎంతమంది ఈ ఘటనలో గాయపడ్డారు, ఎంతమంది చనిపోయారు? ఇప్పటి వరకు 2 వ్యక్తులు, షాప్ ఓనర్ కాక ఇంకొక వ్యక్తి రోడ్డుపై వెళ్ళి అతను చనిపోవడం జరిగింది. మైనర్ ఇంజరీస్ తోటి టోటల్గా 9 మెంబర్స్ గాయపడిన వాళ్ళు ఉంటే అందులో 2 చనిపోయారు. ఒక 2 15 to 20% గాయాలతోటి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా వాళ్ళందరికీ చిన్న గాయాలు కావడం వల్ల డిశ్చార్జ్ అయ్యి ఉన్నారు. టోటల్ ఏమేమి పంపించారు సార్? అటు సీసీ కెమెరాలు ఏమన్నా దొరికే అవకాశం కనిపిస్తుంది? సీసీ కెమెరాలు అది ఇప్పుడు చూడడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన సంబంధించిన మెటీరియల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో మా క్లూస్ టీమ్ ఎక్స్పర్ట్స్ ద్వారా కలెక్ట్ చేసినాము. అది ఫోరెన్సిక్ పంపించి ఫర్దర్ రిపోర్ట్ అయ్యాము. సార్, ఫైనల్లీ ఇది ప్రమాదంగా భావిస్తున్నారా, లేదు అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చా, ఎవరైనా వాంటెడ్గా చేసింది కావచ్చా? ఎలా భావిస్తున్నారు? ఇప్పుడు వాంటెడ్గా చేయడానికి ఓనర్ ఇక్కడే ఉండి చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు. ప్రమాదంగానే ప్రాథమిక దర్యాప్తులో కనిపిస్తుంది.
ప్రస్తుతానికైతే మాత్రము డివిఆర్ దొరికితే ఖచ్చితంగా కూడా ఈ కేసుకి సంబంధించి ఒక మిస్టరీ వీడుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో దాదాపు 6 నుంచి 12 సీసీ కెమెరాలు ఉన్నట్లుగా అటు ఎవరైతే గాయపడినటువంటి వాళ్ళ నుంచి పోలీసులు స్టేట్మెంట్ని రికార్డ్ చేశారో ఒకసారి మనం విజువల్స్లో చూస్తే అంటే అటు క్లూస్ టీము అదేవిధంగా మొగల్పుర పోలీసులు కలిసి ఎట్ ఎ టైము ఆ డివిఆర్ కోసం సర్చింగ్ ఆపరేషన్ అయితే మొదలుపెట్టారు. డివిఆర్ ఎప్పుడైతే కనిపిస్తుందో దాని ఆధారంగానే ఈ కేసుకి సంబంధించి ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదంటే ఇతర కారణాలు ఏవైనా ఉండొచ్చా అని చెప్పేసి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చుట్టుపక్కల దాదాపు కిలోమీటర్ వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నిటినీ పరిశీలించాము. ఎక్కడ సీసీ కెమెరాల్లో ఈ షాపు కవర్ అయినట్లుగా ఎక్కడా కూడా రికార్డ్ అవ్వలేదు. వెనుక సైడ్ ఉన్నటువంటి ఒక సీసీ కెమెరాలో మాత్రము రికార్డ్ అయింది. దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అని చెప్తున్నారు. ఈ కేసుకి సంబంధించి ప్రధానంగా అటు ఫోరెన్సిక్ కూడా ఇందులో కాలిపోయినటువంటి వస్తువులన్నిటినీ నమూనాని సేకరించి పంపించాము. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు డివిఆర్ ఏదైనా సరే దొరికితే ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించి అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది.